ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అక్యూజ్డ్ నంబర్‌గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారు. నిజానికి అతను ఒక 3, 4 నెలల క్రితమే జైలు నుంచి బయటికి విడుదలయ్యాడు బెయిల్ మీద. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. గతంలో అరెస్ట్ చేసిందేమో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు గతంలో అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా దాదాపు ఏడాది పాటు జైల్‌లో ఉన్నాడు. బెయిల్ అంత ఈజీగా రాలే. చాలా ప్రయత్నం చేశాడు. ఇతనుతో పాటు అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాళ్ళు కొంత తొందరగానే వాళ్ళకి బెయిల్ వచ్చినప్పటికీ రాజు కసిరెడ్డికి బెయిల్ రావటానికి మాత్రం ఈయన చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చాను అనుకునే లోపు మళ్ళా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశాక బెయిల్ అంత ఈజీగా రాదు. 6 నెలల వరకు అయితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఆ పైన మనం చెప్పలేం. కొన్ని కేసుల్లో అయితే అంటే కేసు సీరియస్నెస్ని బట్టి 1 ఇయర్, 1.5 ఇయర్ వరకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. మీకు గతంలో గుర్తుందా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాదాపు 2 సంవత్సరాలు అటు ఇటుగా జైల్లో ఉన్నాడు. అతనికి బెయిల్ 2 సంవత్సరాలకు కానీ రాలేదు. ఇప్పుడు రాజు కసిరెడ్డికి ఎప్పుడు బెయిల్ వస్తుంది అనేది చూడాలి. సరే, రాజు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే ఈడీ దూకుడు పెంచింది అన్నది వెరీ క్లియర్. మొదటిగా ఈ కేసుని సిట్ విచారించింది. అంటే ఈడీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏ కేసుని తీసుకోదు. వేరే ఎంక్వైరీ సంస్థ విచారిస్తున్న క్రమంలో ఆ విచారణలో మనీ లాండరింగ్ జరిగింది అనే విషయాలు వచ్చినప్పుడు ఈడీ రంగంలోకి వస్తాయి. ఈ కేసును కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విచారించే క్రమంలో మనీ లాండరింగ్ జరిగింది. 3,700 కోట్ల రూపాయలు చేతులు మారాయి. అవి చాలా చోట్లకి అంటే దేశంలో వివిధ ప్రాంతాలకు, దేశాలు దాటి కూడా విదేశాలకు వెళ్ళాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్మునే ఎన్నికల్లో కూడా పంచారు కొంత. ఇలా రకరకాల చేతులు మారాయి, రకరకాల ప్రదేశాలకు కూడా డబ్బులు వెళ్ళాయి, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి విషయాలను సిట్టు వెలికి తీసిన తర్వాత ఆ విషయాల ఆధారంగా ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈడీ రంగంలో దిగిన తర్వాత కూడా ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని, ధనంజయ రెడ్డిని వీళ్ళని విచారించింది. ఈ మధ్యనే విజయసాయి రెడ్డిని కూడా విచారించింది. తర్వాత మిథున్ రెడ్డిని కూడా విచారించింది. వైసీపీ ఎంపీ విచారించింది. ఇప్పుడు జగన్కి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. బట్ ఇది మనం కన్ఫర్మ్ చేయలేం జగన్కి నోటీసులు ఇస్తారా లేదా అనేటువంటిది. ఎందుకంటే జగన్కి నోటీసులు ఇవ్వటం అనేది రాజకీయంగా కూడా ఒక సంచలన నిర్ణయం కాబట్టి చూడాలి ఇస్తారా అనేటువంటి. కాకపోతే ఒక విషయం మాత్రం వస్తాం, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర ఉంది అని చెప్పేసి ఆ కేసుని విచారిస్తున్న సిట్టు తన ఛార్జ్షీట్లో పేర్కొంది. డబ్బులన్నీ అంతిమ లబ్ధిదారికి వెళ్ళాయి, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి, బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాయి అనేటువంటి దాన్ని ఛార్జ్షీట్లో సిట్ పొందుపరిచింది. మరి సిట్ ఎందుకు జగన్కి నోటీసులు ఇవ్వలేదు అంటే దానికి అది క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషుల వరకు వెళ్ళారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి వీళ్ళందరినీ విచారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అందరు మనుషుల్ని విచారించారు. కానీ ఒక్క జగన్ని వదిలేశారు సిట్ వాళ్ళు. కానీ ఈడీ వాళ్ళు వదులుతారా చూడాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ప్రచారం జరుగుతుంది, ఖచ్చితంగా జగన్ను విచారిస్తారు అని. జగన్ను విచారించే క్రమంలో అరెస్ట్ చేస్తే మాత్రం ఇది ఒక సంచలనంగానే చూడాలి. ఒక వాస్తవం ఏంటంటే ఈ దేశంలో అనేక చోట్ల లిక్కర్ స్కాములు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఆ లిక్కర్ స్కాములన్నిటికీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము తాత లాంటిది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా డేంజరబుల్ స్కామ్. ఎందుకంటే ఒకవైపు ఏమో డబ్బులు సంపాదిస్తారు, ఇంకొక వైపు ఏమో జనాన్ని చంపేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ని బ్రీఫ్ గా మీకు చెప్పాలి అంటే అమ్మ కూడని బ్రాండ్లు అమ్మి మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి అమ్మ కూడని బ్రాండ్లు అమ్మి జనం తప్పదు, వాళ్ళు తాగటానికి అలవాటు వాళ్ళు ఏదో ఒకటి తాగుతారు అని చెప్పేసి ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు పెట్టుకొని అమ్మగూడని మద్యం బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్న స్కామ్. క్వాలిటీ బ్రాండ్లు అమ్మాలంటే వీళ్ళకి కమిషన్లు ఇవ్వాలి. ఆ కమిషన్లో ఇప్పుడు 3,500 కోట్లు అనేది ఇప్పుడు విచారంలో తేలుతున్న అంశం. బట్ ఈ కేసులో ఏమవుద్ది ఏంటి అనేటువంటి చూడాలి. జనాన్ని చంపిన వాళ్ళు జైలుకి వెళ్తారా, మళ్ళీ జనాన్ని చంపిన వాళ్ళు దర్జాగా మళ్ళీ రాజకీయాలు చేస్తారా? ఇప్పటికైతే దర్జాగా రాజకీయాలు చేస్తున్నారు. జనాన్ని చంపారు, డబ్బులు సంపాదించారు, మళ్ళా దర్జాగా రాజకీయాలు చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. బట్ మరి వాళ్ళ సంగతి ఈడి తెలుస్తుందా లేదా చూడాలి. ఇక్కడ మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి.